హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలు వల్ల ఇంటి పరువు పోతుందని అవమానించిన శృతికి, ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా వాళ్ళ ఇంటికి రాలేదని ప్రభావతి అయితే తిట్టుకుంటూ ఉంటుంది. మీనా ఏదో పని మీద వెళ్ళుంటుంది. మీనా వచ్చిన తర్వాతే పూజ జరిపిద్దాము, ముగ్గురు కోడల చేత పూజ జరిపించు అని సత్యం అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లేదండి, నేను ఇప్పుడు శృతి రోహిణి చేతే పూజ చేయిస్తాను. ఎందుకంటే ఆవిడ గారు అదే మొగుణ్ణి తీసుకొని వాళ్ళ పుట్టింటికి ఆ పూలు అమ్ముకునే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. నేను తన గురించి ఇక వెయిట్ చేయడం నా వల్ల అయితే కాదు అని అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. నా ఇద్దరి కోడళ్ళ చేతే నేను పూజ అయితే చేయిస్తాను అని అనగానే అప్పుడే ఇక రవి అయితే అంటూ ఉంటాడు, మరి నీ పెద్ద కోడలు అదే రోహిణి వదిన కనిపించడం లేదేంటమ్మా అని అడుగుతూ ఉంటాడు రవి. అప్పుడే ఇంకా రే మనోజ్, ఏది రోహిణి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. తను బయటికి వెళ్ళిందమ్మా, వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. మరి ఇప్పుడేమంటావమ్మా? ఇప్పుడు రోహిణి వదిని కూడా ఇంట్లో లేదు. మరి రోహిణి వదిని గురించి కూడా నువ్వు ఆగలేవు కదా. మరి శృతి చేతే ఒక్కదాని చేతే నోము నోయిస్తావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, ఒకరి చేత ఎలా చేయిస్తాను అని అనగానే నీకు గొప్పింటి కోడలు మాత్రమే కనిపిస్తారు, మీనా వదిన నీకు కనిపించదు అని అంటూ ఉంటాడు రవి. నువ్వు చెప్పింది కరెక్టేరా, వీళ్ళిద్దరూ కోటీశ్వర్లు అని మీ అమ్మ వాళ్ళ చేతే పూజ చేయిద్దామని అనుకుంటుంది. అయినా మీనా వాళ్ళు అక్కడికి వెళ్ళుండరు, ఏదైనా పని మీద వెళ్ళుంటారు, వెళ్తే నాకు ఖచ్చితంగా చెప్తారు అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటండి చెప్పేది, ఇక నేను ఆగను, రే రోహిణికి ఫోన్ చేయి ముందు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో బాలు మీనా అయితే వస్తారు. అదిగో వాళ్ళు వచ్చేశారు అని అంటూ ఉంటాడు సత్యం అయితే. ఏంట్రా ఎక్కడికి వెళ్ళారు, పూజకి టైం అవుతుంది కదా అని సత్యం అడుగుతూ ఉంటే అది మీనాని అని అంటూ జరిగిందంతా కూడా చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అక్కడికైతే వస్తుంది. అయిపోయింది, బాలు మొత్తం నిజమంతా చెప్పేస్తాడేమో అని భయపడిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకా బాలు అయితే నిజం చెప్పబోతూ ఉండగా మీనా అయితే ఆపుతుంది. ఏం లేదు మావయ్య, రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్య ఉంది కదా, వాళ్ళ ఆఫీసులో అందరూ తన కొలీగ్స్తో కలిసి వాళ్ళింట్లోనే దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారట. అందుకని అక్కడికి పువ్వులు కావాలని డెకరేషన్ కోసం నన్ను పువ్వులు అడిగింది. అక్కడికి వెళ్ళి పూలు ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు బండి ఫ్యాక్చర్ అయింది. తనకి ఫోన్ చేస్తే వచ్చి నన్ను తీసుకొచ్చారు మావయ్య, అందుకే లేట్ అయ్యింది అని అంటూ ఉంటే అయినా నీ దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర వాళ్ళకి అసలు పువ్వులే దొరకవా? ఏదో పని తప్పించుకోవడానికి నువ్వు చెప్పే సాకులు తప్ప ఇవన్నీ అని ప్రభావతి అంటూ ఉంటుంది. పని తప్పించుకోవడానిక? నేను వెళ్ళిన తర్వాత మీరేం పని చేశారు అత్తయ్య? ఇంట్లో అంతా పనంతా కూడా చేసే వెళ్ళాను కదా అని ప్రభావతిని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రవి అయితే నువ్వు వెళ్ళిన తర్వాత మా అమ్మ దీపాలు పెట్టిందొదినా అని అనగానే అప్పుడే ఇక బాలు అయితే అమ్మో అంత పని చేసిందా? అయినా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వెళ్ళి వీళ్ళిద్దరి చేత పూజ చేయించమ్మా అని రవి అయితే అంటూ ఉంటాడు. రోహిణి రావాలి, రోహిణి కూడా పూజలో ఉండాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఓహో, ఇప్పుడు దాకా డిస్కషన్ ఎందుకంటే మీనా పేదింటి నుంచి వచ్చిందని అయినింటి కోడలతో పూజ చేయించాలని కంగారు పడుతుందనుకుంటా పాపం మాతావతి అని అంటూ ఉంటాడు బాలు. అసలు శత్రువులైనా ఇంత మ్యాచింగ్గా మాట్లాడుకోరు బాలు, నువ్వు మీ అమ్మ మనసుని చదివేసినట్టే మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇంకా రవి అయితే అంటూ ఉంటాడు, అవును మా అమ్మ ఎప్పుడూ కూడా ఏం మాట్లాడినా మా బాలు అన్నయ్య ఇట్టే కనిపెట్టేస్తాడు అని అంటూ ఉంటే నాకు తెలుసు అమ్మ ఏం చెప్పిందో. నేను మీనా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయానని, మీనా అక్కడికి నన్ను లాగేసుకొని వెళ్ళిపోయిందని చెప్పుంటుంది, అంతే కదా అని అనగానే కరెక్ట్గా చెప్పావన్నయ్య అని అంటూ ఉంటాడు రవి కూడా. తర్వాత ఇంకా నా భార్యని పూజలో ఎంచి పక్కకి తొలగిస్తే మాత్రం అస్సలు కూడా ఊరుకోను. అయినా ఇప్పుడు రోహిణి ఏం చేస్తుంది? తను
పార్లర్లు అమ్మేసి అక్కడే పని చేస్తుంది, కానీ నా భార్య సొంతంగా పూల వ్యాపారం అన్నా చేసుకుంటుంది అని అంటూ ఉంటాడు. బాలు అయితే అప్పుడే ప్రభావతి అయితే బోర్డు మాత్రమే మార్చింది, బ్యూటీ పార్లర్ని తనేమీ అమ్మేయలేదు, తను ఓనరే అని అంటూ ఉంటే అప్పుడే ఇక వాళ్ళ అన్ని మాటలు వింటూ ఉంటుంది రోహిణి. బాలు నా గురించి ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు, బోనిలో బాలు నన్ను నిలబెట్టి అందరి ముందు అడిగే కన్నా నేనే ముందు వెళ్ళి చెప్పేస్తాను అని రోహిణి లోపలికైతే వస్తుంది. రోహిణిని చూసి అదిగో రోహిణి వదిన వచ్చింది అని అంటూ ఉంటాడు రవి. పార్లలమ్మ వచ్చింది కదా, పార్లలమ్మనే అడుగు అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇక ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేయండి, పదండి, మీరు వెళ్ళి బయట నుంచి వచ్చారు కదా, కాళ్ళు చేతులు కడుక్కురండి, పూజకి టైం అవుతుంది అని అంటూ ఉంటే దీపాలవన్నీ కూడా నేనే వెలిగించాను, నా చేత దీపాలన్నీ వెలిగించింది, అందుకే లేటుగా వచ్చింది అని మళ్ళీ మీనాని తిడుతూ ఉంటుంది. అదేంటంటే మీతో కలిసి నేను కూడా వెలిగించానని మీరు చెప్పట్లేదేంటి అని శృతి అడగంగానే, అలా చెప్పదు శృతి, మా అమ్మ ఒక్క దీపం వెలిగించినా చాలు, సూర్యుడిని తూర్పు వైపున ఉదయించేలా నేనే అక్కడ పెట్టాను అని చెప్తుంది అని రవి అయితే అంటూ ఉంటాడు. సరేలే మీరందరూ వెళ్ళండి అని అంటూ సత్యం అయితే వాళ్ళ ముగ్గురిని ఫ్రెష్ అప్ అయి రమ్మంటాడు. అప్పుడే రోహిణి గదిలోకి వెళ్ళి బాలు నా గురించి ఎందుకు బయట పెట్టలేదు, మరి అంత గొడవ జరిగినా సరే నా గురించి తెలిసినా ఎందుకు చెప్పకుండా ఉన్నాడో, బాలు చెప్పకుండా ఉండడు కదా, మరి ఎందుకు ఇలా నిజాన్ని దాచిపెట్టాడో, మళ్ళీ ఏం చేస్తున్నాడో అస్సలు కూడా అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అయితే అలా రోహిణి అనుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వింటాను అని బాలు మీనా గది దగ్గరికి వెళ్తుంది. ఇక బాలు అయితే మీనాని ఇక సత్యభామలాగా ఫైట్ చేసిందని మీనాని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక మీనాని మెచ్చుకుంటూ, నువ్వు నిజంగా నా సత్యభామ మీనా, వాళ్ళని రఫ్ అండ్ టఫ్గా ఎలా ఆడించేశావు, అయినా ఇంట్లో వాళ్ళకి నిజం తెలియకుండా నన్ను ఎందుకు ఆపావో, నా దగ్గర మాట ఎందుకు తీసుకున్నావో అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇంట్లో ఇవన్నీ తెలిస్తే లేనిపోని గొడవ జరుగుతుంది, మీరు అతన్ని ఒక ముసలావుణ్ణి గుద్దేస్తే అతన్ని చితకబాది పోలీస్ స్టేషన్లో పెట్టించినందుకు అతను మీ మీద పగతో నన్ను కిడ్నాప్ చేసి మిమ్మల్ని కొట్టి గొడవ చేశాడని నేను అందరినీ కూడా చితకబాదానని మీరు అత్తయ్యకి చెప్తే మాత్రం అత్తయ్య మళ్ళీ నా మీద పడుతుంది, అందుకని మీరు మాత్రం ఈ విషయాన్ని బయట పెట్టకపోవడమే మంచిది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రోహిణి అయితే, అంటే నా గురించి వీళ్ళకి ఏ విషయం తెలీదో, నేనే భయపడిపోయాను, అయినా తెలియనట్టు నటిస్తున్నాడా బాలు, బాలు దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలి, కొంచెం హ్యాపీగా ఉంది అని రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా కిందకి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా అందరూ కూడా పూజ దగ్గర కూర్చుంటారు. కూర్చున్నాక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, ఇంటికి పెద్ద కోడలైన రోహిణి దీపం వెలిగించాలి, నువ్వేమీ అనుకోకమ్మా శృతి అని అంటూ ఉంటుంది ప్రభావతి. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, మీరు అనుకుంటారేమో, నేను అసలు అలా అనుకోను, ఇంటి కోడలుగా తననే వెలిగించమనండి, పెద్ద కోడలుగా, నేను వెలిగిస్తానని చెప్పలేదు కదా అని శృతి అయితే ప్రభావతికి సమాధానం చెప్తుంది. పూజ మొదలెట్టేటప్పుడు మీనా అక్కడ ఉండకూడదని ప్రభావతి అయితే, పూలు తీసుకొచ్చావా, అక్షింతలు కలిపావా అని అన్నీ కూడా మీనాని అడుగుతూ ఉంటుంది. ఏంటి పులిహోర కలుపుతున్నావేంటి నువ్వు, నా భార్య పూజలో ఉండకూడదని తనని ఇక్కడి నుంచి పంపించేయాలని నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు కదా అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అన్న మాటకి, ఇది మా ఆడవాళ్ల విషయం, జోక్యం చేసుకోకు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆడవాళ్ళ విషయం కాదు, హక్కుల విషయం, నా భార్య చేత పూజ చేయించకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు అని బాలు అనగానే, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆ పని చెయ్యి, ప్రశాంతంగా పూజ చేసుకుంటాము అని బాలు అనగానే అప్పుడే మీనా అయితే, మీరు ఆగండి, ఇంటికి పెద్దవాళ్ళు, మీరే పూజని మొదలు పెట్టండి అని అంటూ ఉంటుంది మీనా. మీనా మాట విని ప్రభావతి ముఖం మార్చుకుంటుంది. అప్పుడే శృతి అయితే, నిజంగా నువ్వు ఆంటీ ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా చక్కగా చెప్పావు మీనా, నేనైతే అలాగా చిన్నగా తీసుకోలేను, ఇక అత్తయ్యని రఫ్ అండ్ టఫ్ ఆడించేసేవాడిని దాన్ని అని అంటూ ఉంటుంది శృతి అయితే. తర్వాత మంత్రాలు చదివి పూజ అయితే పూర్తవుతుంది. పూజ పూర్తయిన తర్వాత అప్పుడే ఇక
ప్రభావతి అయితే కోడలు ముగ్గురిని కూడా ఆశీర్వదిస్తుంది. ఆశీర్వదించాక మీనా అందరికీ కూడా పలహారాలు ఇస్తూ ఉంటుంది. అలా పలహారాలు ఇచ్చిన తరువాత మనం ఇప్పుడు వెళ్ళి క్రాకర్స్ కాల్చుకుందాము అని శృతి చెప్తూ ఉంటుంది. క్రాకర్సా, మీరు వెళ్ళి కాల్చుకోండి, నేను ఇంట్లోనే ఉంటాను అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అప్పుడే ఇక వీడికి క్రాకర్స్ అంటే భయం కదా, అందుకే అలా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే, నాన్న ఇందాక నుంచి నాకు డౌట్ వస్తుంది, ఆ నోట్ల కట్లో ఏం చేస్తారు అని డబ్బుల గురించి, దేవుడి దగ్గర పెట్టిన డబ్బుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మనోజ్ అయితే అంటే ఇందాక నుంచి నువ్వు కట్ల పాములాగా ఆ నోట్ల కట్లను మింగేయాలని చూస్తున్నావన్నమాట అని అంటూ ఉంటాడు. బాలు అయితే నాన్నోయ్ ఆ నోట్ల కట్ట తీసేసి లోపల పెట్టు, లేకపోతే వీడు మింగేస్తాడు అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అవి ఆయన చూడని నోట్ల కట్ల మనోజ్ అలాంటివి చాలా చూశాడు అని అంటూ ఉంటుంది. రోహిణి అవును చాలా కొట్టేశాడు కూడా, వీడు కట్లపాము లాంటివాడు అని రోహిణికి సమాధానం చెప్తాడు. మనందరం వెళ్ళి క్రాకర్స్ కాల్చుకున్నాం రండి అని శృతి అందరినీ బయటికి తీసుకువెళ్తుంది. రా అన్నయ్య, సంవత్సరానికి ఒకసారి వచ్చే దీపావళి సెలబ్రేషన్ చేసుకోపోతే ఎలాగా, బయటికి వెళ్ళి క్రాకర్స్ కాల్చుకుందామని అందరూ కూడా ఇక క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉంటారు. అలా క్రాకర్స్ కాల్చుకునేటప్పుడు మనోజ్ అయితే దూరంగా వెళ్తూ ఉంటాడు. అందరూ సంతోషంగా ఇక టపాసులు కాల్చుకొని లోపలికి వచ్చి భోజనాలు చేస్తారు. అందరూ ఒకే చోట కూర్చొని భోజనాలు చేస్తూ ఉండగా మౌనిక కూడా ఉంటే బాగుండేది అని సత్యం అంటాడు. అయినా వాళ్ళు కోటీశ్వర్లు, ఇంకా బాగా చేసుకుంటారు అని అంటూ ఉంటే, ఏంటి నాన్న ప్రతిదీ కూడా కోటీశ్వర్లు డబ్బుతోనే చూస్తుందమ్మా, అయినా మౌనిక మన మధ్య ఉంటే మౌనిక కళ్ళల్లో ఆనందం, మన కళ్ళల్లో ఆనందం చూసి అదే మనం కోట్ల కింద లెక్క పెట్టుకుంటాము, కానీ ఆనందం కన్నా కోట్లు ఇచ్చే ఆనందమే ఎక్కువ ఉంటుందేంటి అమ్మా, నువ్వెలా భరిస్తున్నావు నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే, మీ అమ్మ డబ్బుతో సంతోషం ఉంటుంది అనుకుంటుంది, కానీ డబ్బుతో కాదు బంధాల వల్లే సంతోషం అని మీ అమ్మకి ఎప్పుడు అర్థమవుతుందో అని అంటూ ఉంటాడు సత్యం. ఇంతలో శృతి వాళ్ళమ్మ శోభ అయితే ప్రభావతి ఇంటికి వస్తుంది. శోభ వచ్చేసరికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఇక బాలు అయితే ప్రభావతి చీర కొంగుతో చేతులైతే తుడుచుకుంటూ ఉంటే, రే నీ భార్య పక్కనే ఉంది కదరా, నా చీర కొంగుతో ఎందుకు తుడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నీ చీర బాగుంది అందుకే తుడుస్తున్నానమ్మా అని బాలు అయితే అంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే చేతులు తుడుచుకుంటే తుడుచుకున్నావు కానీ నోరు మాత్రం తుడుచుకోకు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేనెందుకు తుడుచుకుంటాను, నేనేమి తుడుచుకోను అని అంటూ ఉంటాడు బాలు. అయితే అలా అనేసి వెంటనే చీర కొంగు తీసుకొని నోటినైతే తుడుచుకుంటాడు. ఇక అందరూ కూడా చాలా సరదాగా నవ్వుతూ ఉంటారు బాలు చేసే పనికి. అందరూ అలా నవ్వడం చూసి శోభ అయితే, ఈ నవ్వులు మీకు ఎంతోసేపు నిలబడవు, నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను అని శోభ అయితే అంటూ ఉంటుంది మనసులో. తర్వాత శోభని చూసి, రండమ్మా లోపలికి రండి అని అనంగానే అప్పుడే ఇక శోభ వచ్చిందని శృతి అయితే, ఏంటి మమ్మీ ఈ టైంలో వచ్చావేంటి అని అనంగానే, ఏం లేదమ్మా శృతి, పండక్కి పిలిస్తే మా శృతి రానని చెప్పింది, ఇక్కడే అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుంటామని కూడా అంది అని అంటూ ఉంటుంది శోభ. అవును మమ్మీ రానని చెప్పాను, చూసావా మేము ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము, పూజ చేసుకున్నాము, క్రాకర్స్ కాల్చాము, అందరం కూర్చొని సరదాగా భోజనం చేశాము కలిసిమెలిసి అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా నాకు తెలుసమ్మా నువ్వు ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నావో అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది శోభ. కానీ మాకు అక్కడ ఏమీ కూడా చేసుకోబుద్ధి కాలేదు, ఒకసారి నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చాను, హ్యాపీ దివాళీ అంటూ ఒక గిఫ్ట్ అయితే ఇస్తుంది శృతికి శోభ. అది చూసి శోభ ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే రవి అయితే, అక్కడైతే మీ ఇద్దరే కదా అంటే, అందుకని ఇక్కడే చేసుకున్నాము అందరం కలిసి అని అంటూ ఉంటాడు రవి. వీళ్ళందరిలో నుంచి మీ ఇద్దరిని దూరం చేయాలనే కదా నా ఉద్దేశం అని అనుకుంటూ, అయినా అందరూ కూడా కలిసి భోజనం చేయడానికి మీకు ఇబ్బందిగానే ఉండొచ్చు, ఈ ఇల్లు చిన్నది కదా అని మొదలు పెడుతుంది శోభ.
అప్పుడే ఇక అది విని అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. అవును, మళ్ళీ గది గురించి ఏదో ఇంట్లో గొడవలు పడుతున్నారట కదా అని అనగానే, మమ్మీ నేనేదో క్యాజువల్గా చెప్పాను, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది శృతి. నువ్వు క్యాజువల్గా చెప్పినా నేను మాత్రం అది సీరియస్గానే తీసుకున్నాను. ఎందుకంటే ఈ ఇల్లు కట్టడానికి అప్పట్లో మీ నాన్న దగ్గరికి లోన్కి వచ్చేవాళ్ళు. అప్పుడు మీ నాన్న ఆ లోను ఇవ్వకపోతే అసలు ఇలా ఇల్లు కూడా వీళ్ళకి ఉండేది కాదు అని అంటూ ఉంటుంది. శోభ అయితే ఇక బాలుని మీనా అయితే అలా ఆపుతూ ఉంటుంది తన కోపాన్ని చూపించుకోవడానికి. బాలు అయితే వెళ్తూ ఉంటే అప్పుడే ఇక శోభ అయితే ఎంతైనా సరే పైన గది వేయడానికి 4-5 లక్షలైనా పడుతుంది. మనం ఇప్పుడు ఒక కుటుంబ సభ్యులం కాబట్టి నేను ఇదిగోండి నా వంతుగా 5 లక్షల చెక్ ఇస్తున్నాను. ఈ చెక్కు తీసుకొని డబ్బులు డ్రా చేసుకొని పైన ఒక గది వేసుకోండి, మీకు ఇబ్బందిగా ఉండదు అని శోభ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే దానికి ఆనందపడిపోతూ ప్రభావతి ఆ చెక్కుని తీసుకోవడానికి ఇక వెళ్ళబోతూ ఉంటే సత్యం కోపంగా చూస్తూ ఉంటాడు ప్రభావతి వంక. అప్పుడే ఇంకా మనోజ్ అయితే అమ్మయ్య మనం నెల డబ్బులు ఇచ్చే గొడవ లేదనుకుంటా అని అంటూ ఉంటాడు మనోజ్ రోహిణితో. ఏం జరుగుతుందో చూద్దాం అని అంటూ ఉంటుంది రోహిణి. తరువాత ఇక బాలు అయితే అదేంటమ్మా అలా చూస్తున్నావు, ఆ చెక్ తీసుకో అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారే శోభ షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, ఇదేంటి వీడు ఇలాగా ఏదో గొడవ చేస్తాడనుకుంటే చెక్కు తీసుకోమని వాళ్ళ అమ్మకి చెప్తున్నాడేంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక ఏంటండి మీరు డబ్బులు తీసుకోమంటారేంటి అని మీనా అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే అవును మీనా, వాళ్ళు కూడా మనతో పాటు ఇక్కడే ఉండడానికి గది కట్టించుకుంటున్నారు కదా, ఆ గదికి చెక్కు తీసుకోమని మా అమ్మకి చెప్తున్నాను అని బాలు అనగానే ఒక్కసారే శోభ అయితే మేము మీ దగ్గర ఉండడం ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా మరి మీరు మేము ఒకటే అన్నారు కదా, అందుకని మీకు ఒక రూమ్ కావాలి కదా, మీ డబ్బులతోనే మీకు రూమ్ వేయిస్తాము, మీరు వచ్చి అక్కడే ఉండండి అని అంటూ బాలు అయితే దిమ్మ తిరిగే సమాధానం చెప్తాడు శోభాకి. ఇక శోభాకి అలా చెప్పిన తర్వాత చూడమ్మా, ఆ రోజు మేము లోన్ అప్లై చేశాము, కానీ ఆ లోన్కి సర్వీస్ది ఏదో బాండ్ ఉండాలని మీ వారు అదే శృతి వాళ్ళ డాడీ 2 నెలలు నన్ను తిప్పించుకున్నారు. తర్వాత పై అధికారుల చేత ఫోన్ చేయిస్తే అప్పుడు సంతకం పెట్టారు. ఈజీగా ఏమీ పెట్టలేదు. ఆయన దయ వల్ల మేమేమీ ఇల్లు కట్టుకోలేదు. బ్యాంకులోనూ నెల నేనే కట్టుకున్నాను, నేనే తీర్చుకున్నాను. ఆయన అధికారిగా ఆయన చేయవలసిన బాధ్యత చేశారు, అంతే తప్ప లోను ఆయన ఇస్తేనే కట్టుకోవాలని ఏమీ లేదు కదా అని అంటూ సత్యమైతే శోభకి చెప్తాడు. నేనేదో మనవాళ్ళు అనుకొని సహాయం చేయడానికి వస్తే అలా మాట్లాడతారేంటండి, అయినా మీరు ఇప్పుడు 4 వాటాలు వేసుకొని ఒక నెలకి 10,000 ఒకళ్ళు 10,000 ఒకళ్ళు వేసుకొని ఎన్ని రోజులకని ఇల్లు కడతారు? మీకు ఇల్లు కట్టడానికి 5 లక్షలు కూడా లేవు కదా, మీరందరూ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? 5 లక్షలు పెట్టి గది వేయించుకోవడానికే 100 ఆలోచిస్తున్నారు అని శోభ అయితే ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని అసలు ఏంటి మీ ఉద్దేశం, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని గట్టిగా అరుస్తాడు బాలు. ఏంటి కొడతావా ఏంటి, అలా మీదకి వస్తున్నావు అని శోభ ఇంకా రెచ్చగొడుతుంది బాలుని. అప్పుడే ఇక శోభతో అంటూ ఉంటాడు, మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, పండగ పూట మా ఇంట్లో గొడవ చేయొద్దు అని అంటూ ఉంటాడు బాలు. అయితే నేను గొడవ చేస్తున్నానా, అసలు బుద్ధి లేకుండా అయినా ఇంతమంది కొడుకుల్ని కన్నారు, కనీసం వాళ్ళకి సరైన సదుపాయాలు కూడా మీరు కల్పించలేకపోతున్నారు. పైగా ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండాలంటారు, కలిసి వీళ్ళందరూ ఆ మాత్రం మీరు ఆలోచించలేకపోయారా అని శోభ అయితే సత్యాన్ని అంటుంది. మా నాన్న గురించి మరొక మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు అని శోభాని తిడతాడు బాలు. అప్పుడే ఇక సత్యం బాలునైతే కొడతాడు. ఇక బాలుని కొట్టడంతో ఇక శోభ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది.
అసలు ఇంత అవమానిస్తారా? ఏదో మన వాళ్ళని సహాయం చేయడానికి వస్తే ఇంత దిగజార్చి మాట్లాడతారా అని అక్కడి నుంచి శోభ అయితే వెళ్ళిపోతుంది. వీడి వల్ల ఎప్పుడూ కూడా మన కుటుంబంలో గొడవలే, సంతోషం అనేది లేదు అని బాలుని తిడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే బాలు అయితే కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి బాగా ఫుల్గా అయితే తాగేసి ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక బాలు తాగి వచ్చాడని ఇక ప్రభావతి అయితే పెద్ద గొడవ చేస్తుంది. కుక్క తోకర వంకరన్నట్టు ఎంత సాగతీసినా సాగదన్నట్టు వీడి బుద్ధి మాత్రం మారదు, మళ్ళీ తాగొచ్చాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే, ఏంటి బాలు మళ్ళీ తాగొచ్చావా? అసలు నీ వల్ల ఇంటి పరువే పోతుంది, అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే అసలు మీ అమ్మ ఎందుకు మాకు డబ్బులు ఇవ్వాలి? డబ్బుడమ్మా, పైన గదికి 5 లక్షలు ఇమ్మని మేమేమి మీ అమ్మని అడగలేదే. ఎవ్వరూ కూడా 5 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే తీసుకొస్తాను, నేనే ఆ పైన గది వేస్తాను అని అంటూ ఉంటాడు. బాలు అయితే, ఎలా వేస్తావురా? మీ ఆవిడ నువ్వు ఇద్దరూ కలిసి పువ్వులు అమ్ముకొని పైన గది వేస్తారా అని అనగానే అప్పుడే ఇక మీనా అయితే, అవునత్తయ్య, పువ్వులు అమ్ముకునే గది వేస్తాము, ఇన్ని రోజులు డ్రైవర్గా ఆయన తీసుకువచ్చింది సంపాదించింది కదా, తిని కూర్చున్నారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఏంటే గొంతు లెగుస్తుంది అని అనగానే ఏంటి అత్తయ్య, ఎందుకు మీరు అలా చించుకుంటున్నారు? ఆవిడ వచ్చి 5 లక్షలు కూడా మీరు గది తీయించుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మన కుటుంబాన్ని అవమానించింది. ఈయన తాగొస్తే మన కుటుంబ గౌరవం పరువు పోదు శృతి. మావయ్య గారు ఏమీ చేత కాదు, కొడుకుల్ని కన్నారు కానీ వాళ్ళకి సరైన సదుపాయాలు ఇవ్వకుండా ఇలా 10 మంది ముందు అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చుకుంటున్నారు. మేము ఇస్తే తప్ప మీకు గతి లేదన్నట్టు ఆవిడ 5 లక్షలు ఇస్తుంటే ఈవిడ గారు డబ్బులు చూసేసరికి భర్త పరువు మర్యాద కూడా పోయినా పర్వాలేదనుకొని తీసేసుకుంటుంది. నువ్వేమో ఇంట్లో విషయాలు మీ అమ్మతో చెప్పి మీ అమ్మని ఏదో మనం డబ్బులు అడిగినట్టు తీసుకొస్తే నువ్వు మీ అమ్మని సపోర్ట్ చేస్తూ ఈయన్ని తిడుతున్నావు. అంటే మావయ్య గారి తల తాకట్టు పెట్టి ఈ ఇంటిని కట్టించారన్న విషయం మర్చిపోయి ఆయన లోనిస్తేనే ఇంటిని కట్టించారని మాట్లాడుతుంది. మావయ్య గారిని తలదించుకునేలా చేయడం కూడా పరువు తక్కువ పని. ఒక్కరు కూడా ఆవిడ్ని మా మావయ్య గారు పరువు ఎందుకు తీస్తున్నారని కోడళ్ళు అడగలేరే? అదేలే, ఇక్కడ భార్యకే లేదు, భర్త పరువు తీస్తూ ఉంటే డబ్బులు కనిపిస్తే ఏదైనా చేసుకోవచ్చని ఈవిడ గారు వస్తుంది. నా భర్త ఎప్పుడు కూడా తప్పు చేయరు, తప్పుగా మాట్లాడరు, ముందు ఆయన పరువు నిలబెట్టడానికి ఆలోచించండి అని మీనా ప్రభావతికి అందరికీ కూడా దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి మీనా ఇలా సమాధానం చెప్పడం మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.